1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. భక్తులు 2 రకాలు ఉంటారు గురుగారు. ఒకరు ఏంటంటే గంటలు గంటలు చక్కగా కూర్చొని మంచిగా పూలకి అన్నిటికీ మంచి డబ్బు ఖర్చు పెట్టి అన్ని రకాలుగా చేస్తూ గుళ్ళకి వెళ్తూ అన్నీ చేస్తారు. కాకపోతే కొంతమంది మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే అవతల వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో, లేకపోతే వాళ్ళు ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు చిన్న దానికి కూడా వాళ్ళ చెడు కావాలి, వాళ్ళకి ఏదో ఒకటి కావాలి అని కోరుకునే వాళ్ళు నాశనాలు కానీ ఇలా ఉంటాయి. అంటే ఇన్ని పూజలు చేస్తున్నా లోపల కుళ్ళు కుతంత్రాలు మాత్రం ఏమాత్రం తగ్గట్లే. అదొకటే. ఇంకో 2 రకమైన భక్తులు ఉంటారు. మేము అంత చేయనీక అంత టైము లేదు, అలా చేయలేకపోతున్నాము, కానీ భగవన్నామ స్మరణ మాత్రం వీడలేదు, ఇంకొకరికి ఇబ్బంది పెట్టేలాగా మేము ప్రవర్తించాం. నిజంగా ఇప్పుడు ఈ ఇద్దరి భక్తులలో భగవంతుని ఆశీస్సులు ఎవరికి ఉంటాయి? విషయం ఏంటంటే అమ్మా, జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. జగత్తు మొత్తానికి పరమేశ్వరుడు తండ్రి, పార్వతీదేవి తల్లి. ఈ పూజ చాలా మంది, ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న మమ్మల్ని చాలా మంది అడిగారు. లోపల ఈర్షాద్వేషాలు పెట్టుకుని ఎదుటివాడి నాశనం కోరి వాడు ఎన్నో పూజలు చేస్తే వాడినే దేవుడు అనుగ్రహిస్తాడా అంటే అనుగ్రహిస్తాడు. వాడికి కేవలం పూజ చేసినటువంటి ఫలితాన్ని మాత్రమే అనుగ్రహిస్తాడు. ఈ లోపల ఉన్నటువంటి ఈర్షాద్వేషాలు, ఈ కుళ్ళు కుతంత్రం, ఇదంతా కూడా వాడికి పాపకర్మ ఫలితం వెళ్ళిపోతుంది. ఈ పాపకర్మ అనేటటువంటిది భగవంతుడు తప్పనిసరిగా దానికి శిక్షణ వేస్తాడు. కర్మ ఎవడైనా అనుభవించాల్సిందే. మనం చేసేటటువంటి పూజలు ఎప్పుడూ కూడా తెలియక చేసినటువంటి పాపములు మాత్రమే నివారణమవుతాయి తప్ప తెలిసి చేస్తూ ఆ పూజని చెయ్యకూడదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారయ్యా అంటే, అన్నదానాన్ని మించినటువంటి దానం లేదు, అన్నదానం చేస్తే సకల పాపాలు పోతాయి అంటే వాడు ఓ మడ్రో లేకపోతే ఓ మానభంగమో లేకపోతే వాడు ఏదో ఒకటి చేసేవాడు ఒక 1000 మందికి అన్నదానం చేస్తే ఆ పాపం పోయినట్ట కాదు. వీడు ఏదైతే పాపకర్మ చేశాడో తెలిసి చేసినటువంటి పాపకర్మ యొక్క ఫలితం తప్పనిసరిగా అనుభవిస్తాడు. దాంట్లో మాత్రం 100% గ్యారంటీ. వాడు 1 కోటి రూపాయలు పెట్టి పూజ చేసినా సరే వాడు చేసిన పాపానికి తప్పనిసరిగా శిక్ష ఉంటుంది. కర్మ ఫలితం. పూజ చేయడం వల్ల ఏమవుతుంది అయ్యా అంటే, ఈ పూజ చేస్తాడు కదా, ఈ పూజ ఫలితమే. ఎప్పుడూ కూడా 2 బ్యాంకులు ఉంటాయి, పాపం బ్యాంకు, పుణ్యం బ్యాంకు. నువ్వు చేసినటువంటి పుణ్యానికి పుణ్యం బ్యాంకులోకి వెళ్ళిపోతాయి, నువ్వు చేసిన పాపానికి పాపం బ్యాంకులోకి వెళ్ళిపోతాయి. నువ్వు చేసిన పుణ్యం తల్లిదండ్రులు చేసినటువంటి పాపకర్మ పుణ్య ఫలితాలు పిల్లల్ని ఆశ్రయిస్తాయి. కాబట్టి మన పిల్లలకి ఆ పుణ్యాన్ని ఇస్తాడు. ఇప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది. కొంతమంది ఒకరు నాశనం కావాలి అని చెప్పి పూజలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మా, మరి అక్కడ ఎలా ఉంటది పూజా విధానం అంటే దాని ఫలితం? మన సనాతనమైన ధర్మంలో సాత్వికమైనటువంటి పూజల్లో ఏ దేవుడు కూడా ఎదుటివాడు నాశనం అవ్వాలని పూజ చేస్తే ఫలితాన్ని ఇవ్వడు. ఏ దేవుడు ఇవ్వడు. కేవలం ఎదుటివాడు నాశనం అవ్వాలని చేసి, అందుకే క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు అనేవి ఎందుకు వచ్చాయ్యా అంటే, ఇప్పుడు ఈ దేవుళ్ళు వీళ్ళు వెళ్ళి ఏమండి నన్ను వాడు బాధ పెడుతున్నాడు వాడిని చంపేయండి అని అంటే వీడు వెంటనే ఈ దేవుడు వెళ్ళి వాడిని చంపేస్తే అసలు క్షుద్రాలు తాంత్రికాలు రావు కదా. ఎక్కడి నుంచి వచ్చాయి అవి అంటే, ఎప్పుడైతే మనం ఒక దాన్ని పట్టుకున్న తర్వాత దానివల్ల పని అవ్వదో అప్పుడు 2వ దాన్ని పట్టుకుంటాడు. అలాగా ఎప్పుడూ కూడా అమ్మ, భగవంతుడు ఎప్పుడూ కూడా ఎదుటివాడి నాశనాన్ని కోరుకోడు. అందరి యందు కూడా వాడు వెధవైనా, వాడు చెడ్డవాడైనా, వాడు మంచివాడైనా, వాడు ఎలాంటి వాడు పుణ్యాత్ముడవని, వాడు పాపాత్ముడవని ఒకటే విధమైనటువంటి దృష్టితో చూస్తాడు భగవంతుడు. పుణ్యాత్ముడిని, భక్తుడిని ఇంకొద్దిగా ఎక్కువగా చూస్తాడు. అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, పుణ్యాత్ముడికి పాపాత్ముడికి ఒకటే దారి. కానీ పుణ్యాత్ముడు, భక్తుడు ఎవరైతే ఉంటాడో వాడికి కొద్దిగా గేట్ పాస్ ఇస్తే తొందరగా పంపిస్తాడు. అంటే వాడికి కొద్దిగా భగవంతుడికి వాడంటే ప్రీతి ఎక్కువ. అలా మనస్సులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని పూజ చేసినంత మాత్రాన ఆ పూజకి ఫలితం కలుగుతుందని మనం అనుకోకూడదు. నువ్వు చేసిన పూజకి ఫలితం కలుగుతుంది, కానీ ఆ ఫలితాన్ని ఇన్స్టెంట్గా నీకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తాడు భగవంతుడు. కానీ ఎదుటివాడిని నాశనం అవ్వాలని కోరి చేస్తే మాత్రం నీకు ఏ ఫలితం రాదు, డబ్బు వేస్ట్ తప్ప నీకు ఉపయోగం లేదు. 2వది నామపారాయణం చేసేవాళ్ళు. ఈ కలియుగంలో అసలు కృతయుగం ఉంది. కృతయుగంలో ఒక కోరిక తీరాలి అంటే కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేయాల్సి వచ్చేది.
వాడికి ఏదైనా ఒక పదవి రావాలన్నా లేదా సంతానం కలగాలన్నా లేదా ఇంకోటో కోరిక తీరాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేయాల్సి వచ్చేది. అంత సంవత్సరాలు తపస్సు చేసిన దేవేంద్రుడు, తర్వాత వరుణదేవుడు, అగ్నిదేవుడు వీళ్ళందరూ పరీక్షలు పెట్టి వాడిని ఇబ్బందులు పెట్టి ఆ వాటికి కూడా తట్టుకుని నిలబడగలిగి జపం ఆ వాడు తపస్సు చేస్తేనే అప్పుడు మెయిన్ క్యాండిడేట్ వచ్చి ఏ వరం కావాలంటే ఆ వరం ఇచ్చేవాడు. తర్వాత త్రేతాయుగం వచ్చేసరికి తపస్సుతో పాటు యజ్ఞం మొదలైంది. అంటే అశ్వమేధ యజ్ఞం, పుత్రకామేష్టి యజ్ఞం. దశరథ మహారాజు సంతానం కోసం ఏం చేశాడు? యజ్ఞం చేశాడు. 100 రోజులు యజ్ఞం చేశాడు. అప్పుడు ఆ 100 రోజులు యజ్ఞం పూర్తయిన తర్వాత యజ్ఞేశ్వరుడు వచ్చి, అంటే యజ్ఞ భగవానుడు వచ్చి, అగ్నిదేవుడు వచ్చి పాయసం ఇవ్వడం, అది తాగడం, సంతానం కలగడం జరిగింది. ద్వాపర యుగం వచ్చేసరికి ఏమైందయ్యా అంటే పూజ, తపస్సు, యజ్ఞము, పూజ 3 వచ్చాయి. ఈ 3 చేయడం వల్ల ఏమైంది? ఏదైనా కావాలి అని అంటే వెంటనే వచ్చేది. వెంటనే అంటే ఓ 10 ఏళ్ళు, ఓ 100 రోజులు అలాగా వచ్చేది. ఇంకోటి కలియుగంలో ఈ 3టికి మనిషికి సమయం లేదు. అందువల్ల ఏం చేశారంటే కలౌ స్మరణాన్ ముక్తి. కలియుగంలో కేవలం స్మరణ మాత్రము చేతనే ముక్తిని ప్రసాదిస్తాడు. కానీ ఆ స్మరణ ఎలా ఉండాలి? నువ్వు ఒక్కసారి రామ అన్నా సరే కలియుగంలో 10 కోట్ల సార్లు నువ్వు రామనామం జపించినటువంటి ఫలితం వస్తుంది. కానీ ఆ రామ అనేటటువంటి 2 అక్షరాలు చెప్పేలోపు నీ మనస్సులో ఏ విధమైనటువంటి ఈర్షాద్వేషాలు కానీ, కుళ్ళు కుతంత్రాలు కానీ, వేరే ఆలోచనలు కానీ ఉండకూడదు. కేవలం స్వామివారి యందు పాదముల యందు భక్తి మాత్రమే ప్రదర్శించి నిశ్చల భక్తితో నువ్వు రామ అంటే చాలు 10 కోట్ల ఫలితం ఇస్తాడు. కానీ కలియుగంలో ఆ ప్రభావం, కలి ప్రభావం వల్ల ఒక్కసారి కూడా నామాన్ని జపించేటటువంటి ఫలితం మనం మనసుని భక్తితో జపించేటటువంటి ఇది ఉండదు. అందువల్ల ఏం చేయాలి? నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. మరి ఇప్పుడు ఎక్కువ సార్లు పెద్దవాళ్ళు పూర్వం కూర్చుని రామ శ్రీరామ శ్రీరామ నమస్వ నమస్వ అను శ్రీమాత్రను అనుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఎందుకు అనుకుంటారు వాళ్ళు? మనం అనుకుంటూ ఉండే వాళ్ళకి ఏం పని పాట లేదా? పొద్దున్న లేస్తే లేచిన దగ్గర నుంచి ఓ జపమాలు తీసుకుని రామ 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 అని చెప్పి జపం చేసుకుంటూ ఉంటారు. నేను వేరే ఏమన్నా పని చేసుకోవచ్చు కదా అనుకుంటూ ఉంటాం. వాళ్ళు చేసినటువంటి అన్ని కోట్ల నామాలలో కనీసం ఏ ఒక్క నామమైనా సరే మనఃపూర్వకంగా గనక చెప్పగలిగితే అది నన్ను, నా కుటుంబాన్ని, నా వంశాన్ని ఆ రాముల వారు కాపాడతాడన్న కారణం చేత వాళ్ళు అన్ని వేల సార్లు రోజు పొద్దున్న లేచి సాయంత్రం దాకా జపం చేస్తూ ఉండడానికి గల అర్థం. అలా భక్తితో చేసిన, కోరికతో చేసిన, ఈర్షాద్వేషాలతో చేసిన చేసిన పూజకైతే ఫలితం ఉంటుంది. కానీ ఎదుటివాడి నాశనం కోరి చేసేటటువంటి పూజకైతే ఫలితం ఉండదు. చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఆగస్టు 11వ తేదీ లక్ష రుద్రాక్ష పూజ నిర్వహించబడుతుందండి. మీ గోత్రనామాలతో పూజలు నిర్వహించి అదే విధంగా రుద్రాక్ష మరియు విభూతి మీ ఇంటికి ప్రసాదంగా కూడా పంపిస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఇందులో పాల్గొంటే మీ ఇంట్లో ఉన్న కష్టాలు అన్ని విముక్తి అవుతాయని, పిల్లవాళ్ళు ఏమైనా సరిగ్గా చదువుకోలేదని, ఆస్తి తగాదాలు కానీ, భార్యాభర్తల తగాదాలు కానీ, ఉద్యోగం రాలేకపోతున్నా, ప్రమోషన్స్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నా, వ్యాపారం సరిగ్గా లేకపోయినా, ఇలా ప్రతి కష్టానికి విముక్తి కావాలి అంటే ఆ రోజు ఈ పూజ నిర్వహిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి లక్ష రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. లక్ష రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.